సత్యకుమార్ యాదవ్ గారు, గౌరవనీయులు ప్రెసిడెంట్ జిమ్ఖానా రామకోటేశ్వరరావు గారు, గౌరవనీయులు చైర్మన్ బిల్డింగ్ కమిటీ జిమ్ఖానా బాబురెడ్డి గారు, గౌరవనీయులు రావికుమార్ త్రిపురనేని గారు, చైర్మన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, స్థానిక శాసనసభ్యులు నజీర్ గారు, గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు, ఈ కార్యక్రమానికి అప్పుడే నాంది పలికారు కామినేని శ్రీనివాస్ గారు, గౌరవ సెక్రటరీ సౌరభ్ గౌర్ గారు, ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరించడమే కాకుండా జయప్రదం చేసినటువంటి ఎన్ఆర్ఐ డోనర్స్ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నేను చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను, కానీ ఇలాంటి కార్యక్రమాలు ఒక స్ఫూర్తినిస్తాయి. ఇంకా సమాజంలో మంచి మిగులుంది, దానికి మీరు ఒక ఎగ్జాంపుల్. మీరంతా ఎన్ఆర్ఐగా మీరు వెళ్ళారు, 40 ఏళ్లకు 50 ఏళ్లకు మునిపి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత కొంతమంది అయితే మర్చిపోతారు, జన్మభూమిని మర్చిపోతారు, ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా మర్చిపోతున్నారు. అలాంటి వాళ్ళుండే ఈ సందర్భంలో మళ్లీ మీ చదువుకున్న కాలేజీని గుర్తుపెట్టుకుని దీనికి 1981లోనే ఒక ఆర్గనైజేషన్ జిమ్ఖానా ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున సహాయం చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్, ఎక్స్ట్రార్డినరీ వర్క్. ఇదొక స్ఫూర్తి, ఇదొక పవిత్రమైన కార్యక్రమం. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమానికి ఒక స్ఫూర్తిదాయకంగా చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎప్పుడు కూడా మనం బాగుంటేనే చాలదు, మన చుట్టూ కూడా సమాజం బాగుండాలి అనేది మన సంస్కృతి, మన లెగసీ కూడా. ఈ వారసత్వంలో మనం చూస్తే ఎప్పటి నుంచో కొంతమంది ముందుకొచ్చి పాఠశాలలు కట్టారు, ఆసుపత్రులు కట్టారు, దేవాలయాలు నిర్మాణం చేశారు, సత్రాలు కట్టారు, ఆట స్థలాలు ఇలాంటివి ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. నా లెక్క ప్రకారం కొన్ని దేశాలు చేయించేమో కానీ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచంలో ఏ దేశంలో లేవని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కుటుంబ విలువలు కూడా నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను. మీరు ఇక్కడి నుంచి అమెరికాకు పోయి కొత్త పాఠాలు నేర్పించారు. అమెరికాలో ఉండే వాళ్ళందరూ 16-18 సంవత్సరాలైతే పిల్లలు బయట వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఎప్పుడన్నా అవసరమైతే తండ్రి కొడుకు డబ్బులు ఇస్తే అప్పిస్తాడు, కొడుకు తండ్రికి అప్పిస్తాడు. కానీ పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా జీవితాంతం మెంటర్ చేయడమే కాదు, ఏ సహాయం కావాలన్నా అందించే సంస్కృతి ఉండే ఏకైక దేశం భారతదేశం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని మీరు ఇక్కడ శ్రీకారం చుట్టారు. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఈ బ్లాక్ కోసం 100 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఇక్కడ చాలా మంది ఈ మధ్య కాలంలో మీరు ఒక పక్కన ఇప్పుడే చంద్రశేఖర్ గారు ఒక మాట అన్నారు, 100 కోట్లు పెట్టడమే కాదు, మళ్ళీ దీన్ని మెయింటైన్ చేయాలంటే కొంత అమౌంట్ మొబిలైజ్ చేసి శాశ్వతంగా మీ మార్కు గుర్తుండే విధంగా మీరు చేయడం కోసం అలాంటి కార్యక్రమాన్ని కూడా చేశారు. ఇప్పుడే సత్య మా మంత్రి గారు ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్టర్లు ఇక్కడ చదువుకొని అమెరికాకి వెళ్లారు,
నన్ను ఎప్పుడు అడిగేవాళ్ళు. నేను 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్ఆర్ఐస్ అని చదువుకొని అమెరికాకి వెళ్ళిపోతున్నారు, బ్రెయిన్ డ్రెయిన్ అవుతా ఉంది, మీరు ఏమంటారని అడిగారు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, టు స్టార్ట్ విత్ బ్రెయిన్ డ్రెయిన్ అనుకుంటున్నాం, రేపు రాబోయే రోజుల్లో బ్రెయిన్ గెయిన్ అవుతుందని చెప్పి అప్పుడే చంద్రశేఖర్ రెడ్డి అపోలో హాస్పిటల్ పెట్టాడు. ఈరోజు మిమ్మల్ని చూస్తే ఇది ఒక ఎగ్జాంపుల్. నాట్కో కూడా ఇక్కడ దగ్గర ఒకసారి 17-19 45 కోట్లు ఖర్చు పెట్టారు, 26లో ఒక 18 కోట్లు ఖర్చు పెట్టారు. అదే మరి ఇంకొక పక్కన క్యాన్సర్ మెయింటెనెన్స్కి ఒక 12 కోట్లు ఖర్చు పెట్టారు. ఇటీవల వేరియస్ డిపార్ట్మెంట్స్ దీనికోసం ఒక 12 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే దగ్గర ఒక సింగిల్ కంపెనీ కింద ఒక 89 కోట్లు దగ్గర ఖర్చు పెట్టారు. వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇక్కడుండే దీని ప్రకారం. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే మీరిచ్చిన స్ఫూర్తి కానీ మిగిలిన వాళ్ళు కానీ ఇక్కడ గుంటూరులో కూడా మిలీనియం బ్లాక్ ఎక్స్టెన్షన్ 16 కోట్లు ఖర్చు పెట్టారు. విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ యూనివర్సిటీ కాలేజీకి సెంటరీ బ్లాక్ 60 కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళు ఖర్చు పెట్టారు. కాకినాడ హాస్పిటల్ ఒక 40 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీకి ఒక 25 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే ఇప్పుడిప్పుడే చైతన్యం పెరిగింది, కమిట్మెంట్ వచ్చింది. ఈ విధంగా ఒక స్ఫూర్తిని తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇది కాకుండా నేను ఆలోచించేది, ఎన్నోసార్లు నేను జన్మభూమి ఒక కార్యక్రమం ఇచ్చాను. ఆ రోజు ప్రపంచంలో ఉండే అందరూ కూడా వచ్చి వాళ్లకు తోచిన విధంగా వాళ్ళ గ్రామంలో అభివృద్ధి చేశారు, తల్లిదండ్రుల పేర్లు పెట్టుకున్నారు, ఇక్కడ అభివృద్ధికి దోహదం చేశారు. ఒక స్ఫూర్తిదాయకంగా ఆ రోజు ముందుకు పోయారు. మళ్ళీ ఈరోజు నేను ఇంకొక కార్యక్రమానికి P4 తీసుకొచ్చాం. అంటే ఈరోజు మనందరం మాట్లాడుతున్నాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోడ్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పవర్ కానీ ఫాస్ట్ ఫేస్లో డెవలప్మెంట్ కావాలంటే ఇది ఒకటే మార్గమని PPP మోడల్ ఇస్తున్నారు. దానిపైన ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళు రన్ చేసిన తర్వాత తిరిగి అసెట్ని ప్రభుత్వానికి అప్పచెప్తున్నారు. అందువల్లనే ఈరోజు మీరు రోడ్డు చూస్తున్నారు. ఒకప్పుడు ఇండియాలో రోడ్లు మీరు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఉండే రోడ్లు ఈరోజు నేషనల్ హైవేస్ మీరు చూస్తే ప్రపంచానికి ధీటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి అవుతోంది భారతదేశంలో. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టించబడింది, కానీ అదే సమయంలో మెరుగైన వసతులు ప్రజలకు వచ్చాయి. కానీ వచ్చిన సమస్య ఎంత ఏంటంటే గ్యాప్ అయితే వ్యత్యాసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బిలియనియర్స్ ఎక్కువ అవుతున్నారు, మిలియనియర్స్ ఎక్కువ అవుతున్నారు. రిలేటివ్గా లివింగ్ స్టాండర్డ్స్ చూస్తే వ్యత్యాసాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అందుకే ఈరోజు వినూత్నంగా నేను ఒకసారి ఆలోచించి P4 తీసుకొచ్చాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇప్పుడే సత్య గారు చెప్పారు, మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది ఫిలాంథ్రఫీ కింద మీరు ఇన్వెస్ట్ చేశారు. నా ఆలోచన ఏంటంటే మనందరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో పుట్టాం, చిన్న కుటుంబాల్లో పుట్టాం, చదువుకున్న అవకాశాలు ఉపయోగించుకున్నాం. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒక్కొక్కరు 30 కోట్లు 40 కోట్లు తిరిగి సమాజానికి ఇవ్వాలనే ఆలోచన రావడమే కాకుండా ఆచరణలో పెట్టే పరిస్థితికి వచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు నేను తీసుకొచ్చిన కార్యక్రమం కూడా గ్రామాల్లో అభివృద్ధి అవుతా ఉంది. వ్యక్తిగత